వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి, నాయుడుపేట జడ్పీటీసీ కట్టా జ్యోతిరెడ్డి, మేనకూరు సర్పంచ్ సురేష్, అత్తివరం ఎంపీటీసీ శేఖర్, నాయుడుపేట మాజీ ఉప ఎంపీపీ నల్లు కస్తూరయ్యలు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం వారు ప్రకటించారు. త్వరలోనే నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లోని తమ అనుచరులతో చర్చించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కట్టా సుధాకర్ రెడ్డి వెల్లడించారు. అందరూ కూడా అన్ని పార్టీల సహకారంతో రాజశేఖర రెడ్డి గారి అండదండలతో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజ్యలక్ష్మి గారి మరియు ఆనం రామనారాయణ రెడ్డి గారి వీళ్ళందరి కృషితో ఇక్కడ సెస్ కానివ్వండి, ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి నిర్మాణాలు చేసుకున్నాం. గ్రామం అంతా ఐక్యతతో ఆ అందరి ఫ్యాక్టరీ యాజమాన్యాలకు సహకరించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగనీయకుండా ఈ రాష్ట్రంలో బెస్ట్ సెజ్, బెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏది అంటే మేనకూరు అనేటువంటి ఆ చీఫ్ మినిస్టర్ ఆఫీసులు అడిగినా కూడా చెప్తారు. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా డెవలప్ అయింది. ఇప్పుడు అనేక చాలా పెద్ద కంపెనీలు, నయారా ఎనర్జీ 50 ఎకరాలతో, అదే విధంగా ఇంకొకటి 172 ఎకరాలతో ప్రీమియర్ 175 ఎకరాలతో అది కూడా రావడం జరిగింది. అదే విధంగా 100 ఎకరాలతో బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా నిర్మాణం చేస్తున్నారు. ఇంకా కూడా అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు నిర్మాణ దశలో ఉన్నాయి. బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే ఇన్ని ఫ్యాక్టరీలు వచ్చినటివి, ఇన్ని అతిపెద్ద సిసిటీ చిన్న చిన్న ఫ్యాక్టరీలు, అంత పెద్ద ఫేమస్ ఇండస్ట్రీస్ లేవు. మేనకూరులో ఉన్న ఇండస్ట్రీస్ చాలా పెద్దవి. ఈ గ్రామంలో ఇది ఒక టెంపుల్ విలేజ్ గా కూడా తయారు చేశాం. ప్రతి ఒక్క దేవాలయం ఇక్కడ అందరి సహకారంతో నిర్మించబడింది. ఈ మేనకూరు గ్రామం అందరూ గతంలో ఎన్నో విభేదాలు ఉన్నాయి, అవన్నీ కూడా గత 20 సంవత్సరాల నుంచి సమసిపోయి అందరూ కలిసి కూడా ఐకమత్యంగా ఉన్నాం. ఇక మీదట కూడా ఈ గ్రామాభివృద్ధి జరగాలంటే అందరూ ఐకమత్యంగా ఉండాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి చిన్నతనం నుంచి ఎన్నో ఆలోచనలు ఉండేది. నేను హై స్కూల్ చదువుకునేటప్పటి నుంచి ఒక కాజ్వే, ఒక ఇండస్ట్రియల్, ఒక జీవనోపాధి, అతి పెద్ద గ్రామం గూడూరు డివిజన్ లో నాన్ నోటిఫైడ్ పంచాయతీలలో అతి పెద్ద పారిశ్రామిక వాడ ఇది. ఆల్రెడీ ఏమి రాబోతుంది అని కాదు నేను చెప్పడం, వచ్చేసినాయి, పనులు జరుగుతున్నాయని మాత్రం నేను చెప్తున్నాను. దానికి తోడు రోడ్డు నిర్మాణంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా ప్రభుత్వం చేసుకోవడం జరిగింది. బహుశా తొందరలో కండ్రికి క్రాస్ రోడ్డు కాడి నుంచి 6 లైన్ రోడ్డు పనులు ప్రారంభం అవుతున్నాయి. ఇది వరలో ఆగున్నాయి. ఇప్పుడు త్వరలో రోజుల్లో కండ్రికి క్రాస్ నుంచి 6 లైన్స్ రోడ్డు ఇప్పుడు సాగరమాల అటు వస్తుంది, మన కిందిరా హోటల్ పక్కగా. ఇది కూడా అక్కడ పోయి జాయిన్ అవుతుంది. ఆడ ఒక రింగ్ వస్తుంది. అవి కూడా పనులు ప్రారంభిస్తున్నారు. ఈ మేనకూరు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంక దీన్ని ఆపలేరు కూడా. మాలాంటి వాళ్ళ కృషి కూడా ఇంకా అవసరం లేదు ఈ ప్రాంతానికి. ఎందుకంటే దాన్ని బీజం వేశాం, దాన్ని సహకరించాం. ఇప్పుడు అది దినదిన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నేను ఒక దాంట్లో ఒక పాత్రగా ఉన్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను కలలు కన్నటువంటి చిన్నతనం నుంచి కలలు కన్నటువంటి పరిస్థితులు అంతకంటే ఈ అభివృద్ధి దాటిపోయింది. నేను ఊహించినటువంటి దానికంటే కూడా దీనిలో మా కుటుంబం పాత్ర కానివ్వండి, గ్రామస్తుల పాత్ర కానివ్వండి, అందరి సహకారం ఉంది. ఈ అభివృద్ధి చాలు. రాజకీయాల్లోకి వచ్చేది చేతుల దాకా చొక్కా వేసుకొని వేదికలు ఎత్తి ఉపన్యసించేది వాడు యాదవ, ఈడు యాదవ అని చెప్పడం కాదు. మన గ్రామానికి మనం ఏం చేశాం, గుండెల మీద చేసుకుని చెప్పగలిగినట్టు వాళ్ళే నాయకుడు. త్యాగాలు కొట్టుకుంటే తిరిగేవాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. వాడు చెప్పాలి, నా గ్రామానికి ఇది నేను చెప్పా. ఈరోజు స్కూల్ అభివృద్ధి చేశాం. ఈరోజు మేనకూరు స్కూల్ జిల్లా లెవెల్లో పోటీ పడుతుంది. మేనకూరు హై స్కూల్, దానికి కావాల్సిన స్కాలర్షిప్లు, మినరల్ వాటర్స్, అదే ప్లే గ్రౌండ్ మెటీరియల్స్, ఫర్నిచర్, ఇవన్నీ కూడా మేము ఆ స్కూల్కి అందించాం.
మా వంతు కృషి చేశాం. స్కూల్ బిల్డింగ్ కూడా చాలా చక్కటి భవనాన్ని నిర్మించుకున్నాం. ఆఫీస్ కాంప్లెక్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఒక మంచి పార్కు నిర్మాణం చేసుకున్నాం. తర్వాత మీకు చెప్పాను, టెంపుల్స్ విలేజ్ గా ఇది చేశాం. రోడ్లు 27 మినీ వాటర్ స్కీములు మా గ్రామాల్లో 27 స్కీములు ఉన్నాయి. బహుశా నాయుడుపేట టౌన్ లో ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఇవన్నీ కూడా ఉండడమే కాదు, మా గ్రామం పంచాయతీ సర్పంచ్ సురేష్ ఆధ్వర్యంలో చక్కగా జరుగుతున్నాయి. అదే చేనేత మన సొసైటీ అధ్యక్షులుగా మనం కస్తూరాయన చేసినప్పుడు ఆయన ఛాలెంజింగ్ గా 50 మందికి పెన్షన్లు, చేనేత కార్మికులు పెన్షన్లు ఆయన, ఒకవేళ నా మాట సహాయం అయితే ఆయన కష్టపడి చేశారు. నేనే కాదు, నాతో కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా కష్టపడడం అనేది నేర్పించాను. మనం రాజకీయాల్లో ఉండేది పేదలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో మనం చేయాలనేది ఆలోచించాం. ఎప్పుడూ కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇది 50వ సంవత్సరం. నేను పెళ్లి చేసుకున్నది 50వ సంవత్సరమే, రాజకీయాల్లోకి వచ్చింది ఇది 50వ సంవత్సరం, ఆగస్టు 11. కాబట్టి పని చేశాం, నిజాయితీగా నడుచుకున్నాం. విమర్శలు చేసేదానికి ఏముంటది, చేస్తుంటారు ఊరికే. వచ్చి నేను ఇది చేశాను, అది ఒక నాయకుడికి కావాల్సిన లక్షణం ఏంటి, ఇది ఏది చేశాం, మనం గ్రామానికి ఏది చేశాం. అదేవిధంగా నాయుడుపేటలో ఆర్డీఓ ఆఫీస్ కానివ్వండి, కోర్టు కానివ్వండి, ఆ రోజు అందరూ రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఉంది. దురదృష్టవశాత్తు మనం ఆర్డీఓ ఆఫీస్ ఏ కారణం వలనో కారణం, అవన్నీ మనం లోతుకోవాల్సిన ఆర్డీఓ ఆఫీస్ సూళ్ళూరుపేటకి తెచ్చిన వాడు. ఫస్ట్ నాయుడుపేటలో తహసీల్దార్ ఆఫీస్ వచ్చింది జనార్దన్ రెడ్డి గారి. ఆ రోజు నాకు గుర్తుంది. నేను ఆ రోజు గ్రామోద్యోగుల సంఘ అధ్యక్షుడిగా పనిచేసాను. కోర్టు వచ్చింది, లేదా ఆర్డీఓ బిల్డింగ్ వచ్చింది. ఫస్ట్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆఫ్ నాయుడుపేట. దాన్ని సూళ్ళూరుపేట నుంచి బైఫర్కేట్ చేసాం. నాయుడుపేటలో కొత్త మార్కెట్ కమిటీ నిర్మించాం. దానికి నేను మొట్టమొదటి చైర్మన్. నేను దాన్ని ఆ గోడౌన్స్ అవి కూడా అప్పుడు నిర్మించినట్టుగా ఉన్నాయి. తర్వాత కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ గా పనిచేశాను. అసలు సిడిసి అంటే ఎవరికి ఏమి తెలియదు. ఆ ఆఫీస్ కే క్యాబినెట్ మినిస్టర్లు వచ్చారు. ఆ ఆఫీస్ సిడిసి చైర్మన్ ఒక రికగ్నిషన్. దట్ ఈస్ ఆల్మోస్ట్ గూడూరు డివిజన్ లో దాదాపు 5,000 మంది రైతులు. అటు రైతులు, ఇటు మేనేజ్మెంట్, ఇటు కార్మికులతో అనుసంధానం చేసేటువంటి గవర్నమెంట్ నన్ను నియమించడం జరిగింది. 2 టర్ములు దాన్ని దిగ్విజయంగా కూడా నేను చేశాను. ఏ పదవిలో ఉన్నా, ఎక్కడున్నా నేను కష్టపడి చేయడం, దానికి ఒక విలువ తేవడం, తద్వారా 10 మంది ఉపయోగపడడం అనేటువంటి నా జీవిత కార్యక్రమం. ఇంతవరకు కూడా 50 సంవత్సరాలు కానీ, అంతకుముందు మా నాన్నగారు కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పోయిన తర్వాత వైసీపీలో ఉన్నాం. ఈరోజు ఎందుకో నా మనసులో ఒక ఆవేదన, బాధ, ఈ పార్టీలో ఉండి సేవ చేసి, దానికి తోడు ఇంకా మనం ఏమి చేయలేకపోతున్నామే, మన మనుషులకే కాదు ఈ ప్రాంతానికి కూడా వెనకబడిపోతుందేమో ఇంత కృషి చేసిన వాళ్ళం అనే ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో ఈ పార్టీలో పాపం విజయసాయి రెడ్డి పాపం నాయుడుపేట పబ్లిక్ మీటింగ్ లో సస్పెండ్ చేస్తానన్నాడు. ఆయన ఎప్పుడు చేస్తాడని వెయిట్ చేశాను. పాపం ఆయనే సస్పెండ్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఆయన ఇంకా మమ్మల్ని సస్పెండ్ చేసేది ఎప్పుడు, మేము పోయేది ఎప్పుడు? మాకు ఆలోచనే లేదు. ఈ పార్టీ మీద ఆయన మనసులో ఏం బాధ ఉందో అది ఇంతవరకు మా గురించి చెప్పలేదు. ఆయన అది చెప్తానులే, నేను ఇంకా 10 రోజులు టైం ఉంది అంటున్నాడు. కానీ ఆయన తీసుకునే నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాము. ఆయన ఏం చేయమన్నా, మా కుటుంబంలో ఏమైనా, మా బిడ్డలైనా, మేమైనా, మన అన్నదమ్ములైనా, మేమైనా, ఆయన నిర్ణయం ఏదైనా దానికి మేము సహకరిస్తాము. ఈరోజు మా అందరిన అంటే నాకు ఎంత కష్టం ఉంటే ఒరేటి రాజపాడు వరదిత వాళ్ళు మాతృడు కాబట్టి సొంత దీంట్లో అడిగిన వాళ్ళు శ్రీకృష్ణ దేవాలయం, కృష్ణ దేవాలయం కావాలంటే రామాలయం కావాలంటే కట్టించినాడు. నాయుడుపేటలో బస్ స్టాండ్ సెంటర్ కావాలంటే మా విలేజ్ వాళ్ళకి కట్టించినాడు. ఆయన సొంత నిధులతో ఆయన నిర్మించిన కట్టడాలకి ఈ మండలంలో ఎవడైనా నేను నిర్మించినానని చెప్పి దాఖలేదు.
మంచి హృదయం కదా ఆయన. మా అన్న నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆయన ఆహ్వానించి ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకోవాలని నా ఆకాంక్ష. తర్వాత ఆయన మా అన్నకి వాళ్ళ ఆయన చిలకాలప స్నేహితుడు, రెండోది వచ్చి నలవరు సుబ్రహ్మణ్యం మా మిత్రుడు. మా అన్నకి మా ఊరు పక్కన ఆయన మేమంటే గౌరవించేవాడు. మా నాయన గురించి ఎంత పెద్దగా చెప్పాడంటే మొన్న మన బస్ స్టాండ్ ఓపెనింగ్కి మేము అది మర్చిపోలేకున్నాం. మా మనసులో అంటే నిలబడిపోయింది. ఆయన అంటే మాకు గౌరవం, ఆయనంటే చెప్పిన పని మాకు తప్పకుండా చేస్తున్నాడు. ఆయన బిడ్డ ఎంతో అభివృద్ధి చెందాలని కూడా నేను కోరుకుంటూ, మా అన్నగాని వస్తే ఈ ప్రాంతం ఇంకా ఎంతో అభివృద్ధి అవుతుంది. కలుగురు మండలం, భోజన మండలం, నాడిపేట మండలం, గోలరు అన్నిట్లో ఆయన బంధువులు ఆయన చెప్పితే ఈరోజు ఈ మేనకూరుని సభావేదిక పట్టదు, కొంతమంది చేరిపోతారు. కాబట్టి నేను ఏదో చేతులు పట్టుకొని అడుగుతున్నాను. తర్వాత ఆయననే